హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎకనమీలోని పేదరికం అనే టాపిక్ నుండి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇది సెకండ్ వీడియో. ఆల్రెడీ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసాక మీరు ఈ వీడియో చూస్తారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసుకుంటే ముందు వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఎవరు వీడియో ఎండ్ వరకు చూడట్లేదు, సో ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఎండ్ వరకు చూస్తేనే మీకు యూజ్ ఉంటుంది, నాకు యూజ్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఈ క్రింది వాటిలో పేదరికాన్ని లెక్కించే పద్ధతులు కాని వాటిని గుర్తించండి. ఈ క్రింది వాటిలో పేదరికాన్ని లెక్కించే పద్ధతులు కాని వాటిని గుర్తించమంటున్నాడు. ఇక్కడ చూడండి, కాని వాటిని గుర్తించమంటున్నాడు. అదేంటో చూసినట్టు ఇక్కడ చూడండి. గిని ఇండెక్స్ అని ఇచ్చాడు, సెన్ ఇండెక్స్ అని ఇచ్చాడు, పావర్టీ గ్యాప్ ఇండెక్స్ అని ఇచ్చాడు, అగ్మెంటెడ్ పావర్టీ లైన్ ఇచ్చాడు, హెడ్ కౌంట్ రేషియో ఇచ్చాడు, బేసిక్ నీడ్స్ అప్రోచ్ అని ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే మనకు గిని ఇండెక్స్, సో గిని సూచిక అనేది మనకు పేదరికాన్ని లెక్కించే పద్ధతే. ఇది మనకు రైట్ ఆన్సరే. సో కాబట్టి ఇక్కడ కాని వాటిని గుర్తించమంటున్నాడు. నెక్స్ట్ సెన్ ఇండెక్స్, సో ఇది కూడా మనకు పేదరికాన్ని లెక్కించే పద్ధతి. ఆ తర్వాత పావర్టీ గ్యాప్ ఇండెక్స్ పేదరిక అంతర్సూచి అంటాం. సో ఇది కూడా మనకు పేదరికాన్ని లెక్కించే పద్ధతే. ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ చూసినట్టయితే అగ్మెంటెడ్ పావర్టీ లైన్ ఇచ్చాడు. సో అగ్మెంటెడ్ పావర్టీ లైన్ అని ఇచ్చాడు. ఇది మనకు రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్. సో అగ్మెంటెడ్ పావర్టీ లైన్ అంటే మనం తెలుగులో ఏమంటాం? సో వృద్ధి చేయబడిన దారిద్ర రేఖ అంటాం. సో అయితే మనకు ఇది ఎందుకంటే ఇది మనకు ఏం చేస్తారంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ వ్యయాలను లెక్కించడం కోసం ఈ యొక్క ఆగ్మెంటెడ్ పావర్టీ లైన్ అనేది ఉపయోగపడుతుంది. సో అది దీని యొక్క ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇది మనకు రాంగ్ ఆన్సర్, ఇది పేదరికాన్ని లెక్కించలేం దీంతో. నెక్స్ట్ హెడ్ కౌంట్ రేషియో అని ఇచ్చాడు. హెడ్ కౌంట్ రేషియోతో మనం పేదరికాన్ని లెక్కించవచ్చును. ఆ తర్వాత బేసిక్ నీడ్స్ అప్రోచ్ అని ఇచ్చాడు. దీని ద్వారా కూడా మనం పేదరికాన్ని లెక్కిస్తాం. బేసిక్ నీడ్స్ అప్రోచ్ అంటే తెలుగులో ఏంటి? కనీస అవసరాల దృక్పథం అంటాం. సో ఇది కూడా మనకు పేదరికాన్ని లెక్కించే పద్ధతిగానే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ కాని వాటిని అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు రాంగ్ ఆన్సర్ ఏముంది? ఇక్కడ ఓన్లీ ఫోర్త్ అనేది మాత్రమే రాంగ్ ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నాలుగు మాత్రమే ఇక్కడ అంటే ఫోర్త్ ఆప్షన్ మాత్రమే రాంగ్. కాబట్టి ఇక్కడ కానిది ఏంటంటే అగ్మెంటెడ్ పావర్టీ లైన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. క్రింది వాటిని జతపరచండి. సో ఒక పక్కన ఇండెక్స్ ఇచ్చాడు, ఆ తర్వాత వాటిని రూపొందించిన వారి పేర్లు ఇంకో పక్కన ఇచ్చాడు. సో అదేంటో మనం చూడండి ఇక్కడ. సో అదేంటో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి. ఫస్ట్ గిని ఇండెక్స్. సో గిని ఇండెక్స్ని రూపొందించింది ఎవరు? కారిడో గిని. ఇది మనకు A5 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఆ తర్వాత పి ఇండెక్స్. సో పి ఇండెక్స్ను రూపొందించింది ఎవరు? అమర్త్య సేన్. సో మీకు ఇదివరకు ఈ యొక్క పేదరికం అనే టాపిక్ని చదివినట్లయితే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది మరియు ఒక రివిజన్ లాగా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో ఓకేనా. నెక్స్ట్ HCR, హెడ్ కౌంట్ రేషియో అనేది మనకు దీన్ని రూపొందించింది ఎవరు? హెడ్ కౌంట్ రేషియోని రూపొందించింది నీలకంఠరత్ అండ్ దండేకర్. తర్వాత బేసిక్ నీడ్స్ అప్రోచ్. సో బేసిక్ నీడ్ అప్రోచ్ అనేది దీన్ని రూపొందించింది ILO. ఆ తర్వాత పావర్టీ గ్యాప్ ఇండెక్స్, సో పేదరిక అంతర్సూచి అంటాం. దీన్ని రూపొందించింది ఎవరంటే గౌరవ్ దత్ అండ్ మార్టిన్ రావెలియన్. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఆన్సర్ ఏమవుతుంది? A5 P1 C3 D4 E2. సో ఇక్కడ E2 A5 B1 C3 D4 E2. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ డిలో ఉంది ఆన్సర్. ఓకేనా. సో ఆప్షన్ డి అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రతిపాదన ఇచ్చాడు ఇక్కడ. చూడండి, ప్రస్తుతం దేశంలో మరియు ప్రపంచంలో పేదరికాన్ని లెక్కించే ఉత్తమమైన పద్ధతి హెడ్ కౌంట్ రేషియో అని ఇచ్చాడు. ఇది మనకు రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కారణం ఇచ్చాడు. ఇంత ముందుకు ప్రతిపాదన ఇచ్చాడు, ఇక్కడ కారణం ఇచ్చాడు. సో ఇక్కడ చూసినట్టయితే హెడ్ కౌంట్ రేషియోలో పేదరికంలోని తీవ్రతను పేదవారి మధ్య గల ఆర్థిక అసమానతలను తెలుపుతుంది అన్నాడు. సో హెడ్ కౌంట్ రేషియో అనేది పేదరికంలోని తీవ్రతను మరియు పేదరికం మధ్య గల ఆర్థిక అసమానతలను తెలుపుతుంది అన్నాడు. ఇక్కడ మనకు ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా. సో ఎందుకంటే మనకి ఈ యొక్క హెడ్ కౌంట్ రేషియో అనేది పేదరిక తీవ్రతను తెలుపదు. ఇది ఓన్లీ పేదరికం శాతంను మాత్రమే తెలుపుతుంది, తీవ్రతను తెలుపదు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఏ మాత్రమే సరైనది, ఆర్ సరైనది కాదు. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే హెడ్ కౌంట్ రేషియోలో పేదరిక శాతాన్ని తెలుసుకుంటకు ఉపయోగించే సూత్రం ఏది? హెడ్ కౌంట్ రేషియోలో పేదరిక శాతాన్ని తెలుసుకుంటకు ఉపయోగించే సూత్రం ఏది అని ఇచ్చాడు. సో అదేంటో చూసినట్టయితే ఇక్కడ చూడండి. సో పేదరిక శాతాన్ని ఏ విధంగా లెక్కిస్తామంటే ఇక్కడ చూడండి, BPL ప్రజలు బై మొత్తం జనాభా ఇంటూ 100 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో బిలో పావర్టీ లైన్ ప్రజలు అంటే పేదరికంలోని ఉన్న ప్రజలు బై మొత్తం జనాభా ఇంటూ 100 చేస్తే మనకు పేదరిక శాతం అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ప్రతిపాదన చూడండి.
గిని సూచిక ద్వారా సాపేక్ష పేదరికాన్ని లెక్కించవచ్చును. ఈ సూచిక ఆధారంగా లారెంజ్ అనే ఆర్థికవేత్త లారెంజ్ వక్రరేఖను నిర్మించాడు అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకు గిని సూచిక అనేది సాపేక్ష పేదరికాన్ని సూచిస్తుంది. ఈ సూచిక ఆధారంగా లారెంజ్ అనే ఆర్థికవేత్త లారెంజ్ వక్రరేఖను నిర్మించడం జరిగింది. మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత చూసినట్లయితే లారెంజ్ వక్రరేఖ అనేది ఆదాయ సమవిభజన రేఖ మరియు ఆదాయ పంపిణీ రేఖ అన్నాడు. సో ఇక్కడ మనకు ఇది రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో లారెంజ్ వక్రరేఖ అనేది ఆదాయ సమవిభజన రేఖ కాదు, ఆదాయ పంపిణీ రేఖ కాదు, ఇది ఓన్లీ ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది. సో ఈ యొక్క లారెంజ్ వక్రరేఖ అనేది మనకు ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ, ఇది మనకు సమవిభజన రేఖ కాదు, ఆదాయ పంపిణీ రేఖ కాదు, ఇది వాస్తవ పంపిణీ రేఖ, ఆదాయ వాస్తవ పంపిణీ రేఖగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు కారణం అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, మనకు ఏ సరైనది ఆర్ సరైనది కాదు. సో కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ సి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఏ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరైన అంశాలు ఏదో గుర్తించమంటున్నాడు. సో అదేంటో చూసినట్టయితే ఇక్కడ చూడండి, లారెంజ్ వక్రరేఖ ఆదాయ అసమానతలను తెలియజేయను. లారెంజ్ వక్రరేఖ అనేది ఆదాయ అసమానతలను తెలియజేస్తుంది అన్నాడు. ఇది మనకు రైట్ ఆన్సర్, నిన్న కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత చూసినట్టయితే ఆదాయ అసమానతలను లెక్కించేందుకు గిని గుణకంను ప్రతిపాదించాడు. సో ఆదాయ అసమానతలను లెక్కించుటకు గిని గుణకంను ప్రతిపాదించడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత వేరియబిలిటీ అండ్ మ్యూటబిలిటీ గ్రంథకర్త లారెంజ్ అన్నాడు. సో ఇక్కడ మనకు ఇది రాంగ్ ఆన్సర్. సో వేరియబిలిటీ అండ్ మ్యూటబిలిటీ గ్రంథకర్త ఎవరంటే గిని. సో గిని. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి గిని. సో నెక్స్ట్ కారిడో గిని ఇటలీ దేశానికి చెందినవాడు. కారిడో గిని ఇటలీ దేశానికి చెందినవాడు. ఇది మనకు రైట్ ఆన్సరే. ఏ దేశం? ఇటలీ. ఓకేనా. సో నెక్స్ట్ లారెంజ్ వక్రరేఖ అనేది ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ. సో ఇంతకుముందుగా చెప్పాను మీకు, లారెంజ్ వక్రరేఖ అనేది ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ, పంపిణీ రేఖ అనేది కాదు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, మనకు 1, 2, 4, 5 మాత్రమే కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు, ఆప్షన్ బి. ఓకేనా. సో నెక్స్ట్ కొంచెం చూసినట్టయితే అమర్త్య సేన్ వ్రాసిన గ్రంథాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి. అమర్త్య సేన్ యొక్క గ్రంథాలను ఈ క్రింది వాటిలో గుర్తించమంటున్నాడు. సో అదేంటో ఇక్కడ చూడండి. సో మనకు చాయిస్ ఆఫ్ టెక్నిక్స్. సో చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనేది మనకు అమర్త్య సేన్ యొక్క గ్రంథంగానే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అమర్త్య సేన్ యొక్క గ్రంథంగానే చెప్పుకోవచ్చు. సో వేరియబిలిటీ అండ్ మ్యూటబిలిటీ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇది రాంగ్ ఆన్సర్. ఆ తర్వాత పావర్టీ ఇన్ ఇండియా, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ప్లానింగ్ అండ్ ద పూర్, ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్. ఆ తర్వాత ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ, ఇది మనకు అమర్త్య సేన్ యొక్క గ్రంథమే. ఆ తర్వాత డెవలప్మెంట్ యాస్ ఫ్రీడమ్, ఇది కూడా మనకు అమర్త్య సేన్ యొక్క గ్రంథమే, అమర్త్య సేన్ రాసిన గ్రంథమే. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, మనకు 1, 2, 6, 7. సో 1, 2, 6, 7 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, సో ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ బి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిని జతపరచని ఇచ్చాడు. సో ఈ క్రింది వాటిని జతపరచండి. సో అదేంటో ఇచ్చినట్టు ఇక్కడ చూడండి, జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. సో మనకు గిని గుణకం అనేది, మనకు గిని స్కేల్ అనేది మనకు ఏ విధంగా ఉంటుంది, 0 నుంచి 1 వరకు ఉంటుంది, 0 నుంచి 1 వరకు. అది ఇక్కడ మనకు 0 అనేది ఏం తెలియజేస్తుంది అంటే సంపూర్ణ సమానత్వాన్ని తెలియజేస్తుంది. 0 ఉంటే సంపూర్ణ సమానత్వాన్ని తెలియజేస్తున్నట్టు, అదేవిధంగా 1 ఉంటే సంపూర్ణ అసమానత్వాన్ని సూచిస్తున్నట్టు. సో 0కి దగ్గరగా ఉన్నట్లయితేనేమో సమానత్వానికి దగ్గరగా ఉన్నట్టు, అదేవిధంగా 1కి దగ్గరగా ఉన్నట్టయితే సో అక్కడ అసమానతలు అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నట్టు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో అదేంటో చూసినట్టయితే ఇక్కడ చూడండి, గిని గుణకం విలువ 0కి దగ్గరగా ఉంటే, గిని గుణకం విలువ 0కి దగ్గరగా ఉంటే ఏమైనట్టు. సో ఏమైనట్టు అంటే మనకు ఆదాయ అసమానతలు అనేవి మనకు తక్కువగా ఉన్నట్టు. సో ఆదాయ అసమానతలు అనేవి తక్కువగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత గిని గుణకం విలువ అనేది 1కి దగ్గరగా ఉంటే ఏం చెప్పుకున్నాం మనం, ఆదాయ అసమానతలు అనేవి ఎక్కువగా ఉన్నట్టు. ఆ తర్వాత గిని గుణకం అనేది 0 అయితే ఏమున్నట్టు, సంపూర్ణ సమానత్వం ఉన్నట్టు. ఆ తర్వాత గిని గుణకం విలువ 1 అయితే ఏమున్నట్టు, సంపూర్ణ అసమానత్వం ఉన్నట్టు. ఓకేనా, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఏమవుతుంది ఆన్సర్, A4 అవుతుంది. A4 B1 C2 D3, A4 B1 C2 D3. సో ఆన్సర్ ఏమవుతుంది, A4 B1 C2 D3. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైడర్స్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ డి. ఓకేనా. సో ఇది రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.